హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అంబ్రెల్లా కటింగ్ ఫ్రాకు ఏ విధంగా కటింగ్ చేయాలి అండ్ స్టిచ్చింగ్ చేయాలి ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ నేను హ్యాండ్స్కి బాడీకి క్లాత్ అయితే సపరేట్గా తీసేసుకున్నానండి. ఇది బాడీ పార్ట్కి కాటన్ లైనింగ్ తీసుకొని షింక్ చేసి ఐరన్ చేశాను. ఈ బాటమ్ పార్ట్కి వచ్చి మనం సిల్క్ లైనింగ్ తీసుకున్నానండి. మొత్తం మనం పక్కన పెట్టేసి ఫస్ట్ మనం ఈ కాటన్ లైనింగ్ అనేది తీసేసుకుందాము. కాటన్ లైనింగ్ వచ్చి నేను 80 పాయింట్ తీసుకున్నానండి. ఈ 80 పాయింట్ వచ్చి ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండేటట్లు, ఈ రెండు ఆపోజిట్ మనకు వచ్చేటట్లు, జాయింట్ అనేది మన వైపు వచ్చేటట్లు, ఓపెనింగ్ అనేది మనకు ఆపోజిట్కి వచ్చేటట్లు మనము ఈ క్లాత్ని అయితే టేబుల్ మీద ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత మనం స్కేల్ తీసుకొని ఎడ్జెస్ సమానంగా ఉండడానికి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత సమానంగా మనం ఈ కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేది మనకు సమానంగా వచ్చేస్తాయి కదండి. మనం కావాలంటే 4 ఫోల్డింగ్ అయినా చేసుకొని మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. నేను ఒక ఫోల్డింగ్ మీదే మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను. బాడీ పొడుగు వచ్చి 14 ఇంచులు ఉంది. నేను 15 ఇంచులు పెట్టాను. ఖర్చుకు 1 ఇంచు పెట్టాను. నేను 15 ఇంచులు పెట్టిన తర్వాత పైన వచ్చి మనం ఈ విధంగా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం 4 ఫోల్డింగ్ అయినా చేసుకొని మనం ఇదే విధంగా బాడీ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకొని తర్వాత ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు కట్ చేసేది బ్యాక్ పార్ట్ అండి. ఈ బ్యాక్ పార్ట్ సహాయంతో నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తాను. మీరు నీట్గా చూడండి, ఎక్కడ వీడియో అనేది మిస్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను 15 ఇంచులు పొడుగు తీసుకున్నాను కదా. పొడుగు తీసుకున్న తర్వాత మనకు ఆపోజిట్ కూడా 15 ఇంచులు ఉందా అని చూసుకోవాలి. మనం కరెక్ట్గా చూసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం ఇది ఏ సైజు అనేది మనం చూసుకోవాలి. నడుము వచ్చి 32 ఇంచులండి. 32 ఇంచులు అంటే మనం 32 ఇంచుల్లో 4వ భాగం ఎంత అనేది మనం చూసుకోవాలి. టేప్ అనేది మనం 32 ఇంచుల దగ్గరికి తీసుకొని సగానికి ఫోల్డింగ్ చేస్తే మనకు 16 ఇంచులు వస్తుంది. మళ్ళీ ఆ సగానికి ఫోల్డింగ్ చేస్తే 8 ఇంచులు వస్తుంది. అంటే 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చి 8 ఇంచులు. ఈ 8 ఇంచులు మనకు నడుము దగ్గర ఈ విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అయితే మనం డాట్స్ కోసం కూడా మార్క్ చేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నెక్ అయితే నేను బ్యాక్ నెక్ కాబట్టి 7 ఇంచెస్ పెట్టానండి. 7 ఇంచెస్ పెట్టాను. వెడల్పు వచ్చి నేను 3 ఇంచెస్ పెట్టానండి. ఈ 32 ఇంచులు మనకు నడుము వచ్చే సైజుకి మనం ఈ బ్యాక్ నెక్ వచ్చి మనం వెడల్పు వచ్చి 3 ఇంచులు పెట్టుకోవచ్చండి. చూడండి, నేను 3 ఇంచుల దగ్గరికి మార్క్ అయితే చేశాను. తర్వాత షోల్డర్ అయితే నేను 3.5 ఇంచుకి మార్క్ చేశానండి. మొత్తం కలిపితే మనకు 6.5 ఇంచు వస్తుందండి. చూడండి, మొత్తం కలిపితే 6.5 ఇంచు వచ్చింది. ఇదే 6.5 ఇంచు మనం ఈ విధంగా ఇక్కడ ఒక మార్క్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ ఈ మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత 6.5 ఇంచు పెట్టాము కదా మేము షోల్డరు, అదే 6.5 ఇంచు ఇక్కడ మనము చంక భాగంలో కూడా 6.5 ఇంచుకి మనం మార్క్ అనేది చేసుకొని ఈ విధంగా బాక్స్ షేప్లో మనం డ్రా అనేది చేసుకోవాలి. నేను సేమ్ కలర్ మార్కింగ్ తీసుకున్నాను కాబట్టి మీకు కనపడటం లేదేమో. తర్వాత మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది తీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చి మనకు 38 ఇంచులండి. ఇది బాడీ చెస్ట్ లూజ్ వచ్చి 38 ఇంచులు. 38 ఇంచులు అంటే మనకు 38 ఇంచుల్లో 4వ భాగం ఎంత అనేది మనం ఈ విధంగా తీసుకొని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 2 ఇంచులు అనేది మార్క్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా స్కేల్తో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర మనము ఈ విధంగా అయితే ఒక మార్క్ చేసుకొని లైన్ని మార్క్ చేసుకొని తర్వాత చూడండి 1 ఇంచుకి అయితే ఈ విధంగా మనం ఈ విధంగా ఒక మార్క్ అనేది చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా కరువు స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ వచ్చేటట్లు మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలండి.
టైలర్స్ అందరికీ ఈ కరువు స్కేల్ చాలా అవసరము. ఇది ఉంటే మనం నీట్గా మనకు రౌండ్ అనేది బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనకు 8 ఇంచులు అనేది మనకు ఈ రౌండ్ చంక రౌండ్ వచ్చిందా లేదా అనేది మనం కొలుచుకోవాలి. కరెక్ట్గా 8 ఇంచులు అయితే వచ్చింది చూడండి. ఈ చంక రౌండ్ 8 ఇంచులు వచ్చింది కదా. మనము ఈ పైన నెక్ దగ్గర 3 ఇంచులు తీసుకున్నాను కదా షోల్డర్ దగ్గర, అదే మనము బ్యాక్ నెక్కి మనం వెడల్పుకి 3 ఇంచులు తీసుకోవాలి. ఫస్ట్ కూడా నేను చెప్పాను మీకు. 3 ఇంచులు తీసుకున్న తర్వాత ఈ విధంగా బాక్స్ షేప్లో మనం ఈ విధంగా డ్రా చేసుకొని తర్వాత కరువు స్కేల్ తీసుకొని ఈ విధంగా రౌండ్గా మనం షేప్ ఇచ్చుకోవాలి. ఈ బాక్స్లో మనం రౌండ్ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు, లేదా ఇంకా వేరే మోడల్ ఏదైనా డ్రా చేసుకోవచ్చు అండి. అది మన ఇష్టము. తర్వాత మనం ఈ విధంగా అయితే నీట్గా కటింగ్ అయితే చేసేయాలి. ఈ విధంగా కట్ చేసేయాలి. చూడండి బ్యాక్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు మనము ఇక్కడ ఈ డాట్స్ అనేవి ఉన్నాయి కదా, అవి ఎక్కడికి పెట్టుకోవాలా అనేది ఈ విధంగా మనము ఖర్చు దగ్గరికి మడిచి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకొని మనం 4.5 ఇంచు అయితే మనం డాట్స్ పొడవు అయితే పెట్టుకోవాలండి. లాంగ్ ఫ్రాక్ కాబట్టి మనం 4.5 ఇంచు పెట్టుకోవాలి. 1 ఇంచు మనం ఇక్కడ డాట్స్ కోసం పెట్టాం కదా, అది వచ్చి ఇక్కడ వచ్చి డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకొని ఈ విధంగా స్కేల్తో లైన్ అయితే డ్రా చేసుకోవాలి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నడుము దగ్గర 1 ఇంచు మనం పైకి మార్క్ చేసుకొని ఇక్కడ మనం డాట్స్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి స్కేల్తో కొంచెం క్రాస్గా 1 ఇంచు వచ్చేటట్టు ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలండి. అప్పుడు మనకు ఫ్రాక్ కుట్టినప్పుడు కిందకి జారకుండా ఉంటుందండి. నడుము దగ్గర నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ టిప్ అయితే తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. తర్వాత మనం ఇక్కడ ఈ విధంగా అయితే నా దగ్గర అయితే ఈ మార్కింగ్ చేసుకోవడానికి ఈ విధంగా కటింగ్ చేసుకున్నాం కదండి. ఇక్కడ మనం మార్కింగ్ రోల్ అనేది నా దగ్గర లేదండి. అందువల్ల నేను కాయిన్ తీసుకొని ఈ విధంగా అయితే రఫ్ చేశాను. మనం తీసి బ్యాక్ పార్ట్ అయితే పక్కన పెట్టేయాలి. తర్వాత మిగిలిన ఈ క్లాత్ తీసుకొని మనం మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్గా మనం ఎడ్జెస్ సమానంగా ఉండేటట్లు చూసుకొని కొంచెం కింద దీనికి ఈ క్లాత్కి సరిపోక కొంచెం జాయింట్ అయితే పడుతుందండి. మనము ఇంకొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే సరిపోద్ది. నేను 80 పాయింట్ తీసుకొని షింక్ చేసేటప్పటికి 70 పాయింట్ వచ్చేసింది. అందువల్ల కొంచెం సరిపోలేదు, కొంచెం జాయింట్ అయితే పడుతుంది. చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాయిన్తో ఈ విధంగా రఫ్ చేసామనుకోండి, మనకు ఇక్కడికి మార్క్ అనేది నీట్గా పడిపోతుంది. మార్కలు వీలు లేకపోయినా కానీ ఈ విధంగా మనం కాయిన్తో అయితే ఈ విధంగా మార్క్ చేసుకోవచ్చండి. తర్వాత మనం ఒక 1 ఇంచ్ అయితే లోపలికైతే మార్క్ చేసుకోవాలి. సంక దగ్గర 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకొని మనం కరెక్ట్గా 6.5 ఇంచు పెట్టుకున్నాం కదా చంక దగ్గర. ఈ 6.5 ఇంచుకి వచ్చేటట్లు ఈ విధంగా బాక్స్ షేప్లో మనం డ్రా అయితే చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నేను ఈ చంక భాగంలో ఒక 1/2 ఇంచ్ అయితే నేను కరువు కోసం ఇక్కడైతే ఈ విధంగా డ్రా చేశానండి. తర్వాత మనం చూడండి ఈ విధంగా రౌండ్గా మనం డ్రా అనేది చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ వచ్చి నేను 6 ఇంచులు పెట్టానండి. 6 ఇంచులు పెట్టాను. ఈ విధంగా అయితే బాక్స్ లాగా మనం రెడీ చేసుకోవాలి. బాక్స్ లాగా రెడీ చేసుకొని కరువు స్కేల్ తీసుకొని మనం రౌండ్గా అయితే డ్రా అనేది చేసుకోవాలి.
డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా నెక్ దగ్గర కరువు స్కేల్ తీసుకొని రౌండ్గా మనం డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా నడుము దగ్గర మళ్ళీ 4 ఇంచెస్కి మనం మార్క్ అనేది పెట్టుకోవాలండి. 4 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని మనం ఇక్కడ డాట్స్ కోసం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. మనం వెనక డాట్స్కి మనం 4.5 ఇంచు పెట్టాం కదా, అవే 4.5 ఇంచు ఇక్కడ కూడా ఈ విధంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టి స్కేల్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. 4.5 ఇంచే పెట్టాలని ఏం లేదు, 3.5 ఇంచైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం మొత్తం డ్రా చేసుకున్న తర్వాత వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. తర్వాత మనం ఏ విధంగా మనం డ్రా చేసుకున్నామో అదే విధంగా దానిపైనే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి, కటింగ్ అనేది చేసేసాను నేను. నీట్గా బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు రెండు రెడీ అయిపోయాయి మనకి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గుర్తు కోసం ఇవి అక్కడక్కడ టక్స్ అనేది ఇచ్చేయాలి. తర్వాత మనం ఈ బ్యాక్ పార్ట్ని కింద పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ని పెట్టి చూడండి, కరువు అనేది ఎంత క్లియర్గా నీట్గా వచ్చిందో చూడండి. ఆమ్ హోల్ దగ్గర క్రాస్ గడ వచ్చేసింది చూడండి. ఇక్కడ కొంచెం క్లాత్ అనేది తక్కువ పడిందని చెప్పాను కదా, నేను కొంచెం జాయింట్ అటాచ్ చేశాను. జాయింట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టి కరెక్ట్గా నేను లైన్ అనేది డ్రా చేసి కటింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ చెప్పాను కదా, డాట్స్ కాడ నుంచి ఈ విధంగా 1 ఇంచ్కి క్రాస్గా మనం కటింగ్ అనేది చేసుకోవాలని, అదైతే ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఒక టక్ అయితే ఇచ్చుకోవాలి. బ్యాక్ పార్ట్ మనకు రెడీ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు మనకు రెడీ అయిపోయాయండి. ఈ విధంగా మీరు కట్ చేసుకున్నారనుకోండి, అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టడానికి నీట్గా బాడీ అనేది రెడీ అయిపోద్ది. తర్వాత మనం బాడీ రెడీ అయిపోయిన తర్వాత ఇదిగోండి, మెయిన్ క్లాత్ అనేది తీసుకున్నాను నేను. బాడీకి సపరేట్గా తీసి పెట్టానని చెప్పాను కదా, మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇది కూడా నేను 80 పాయింట్స్ తీసుకున్నాను. ఇది చీర పన్నా కాబట్టి పెద్దదిగా ఉంది. ఈ విధంగా ఫోల్డింగ్ వచ్చి మన వైపు వచ్చేటట్లు, రెండు జాయింట్ వచ్చి మన వైపు వచ్చేటట్లు ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా అయితే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఓపెన్స్ అనేవి ఆపోజిట్గా ఉండాలండి. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టే కటింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసేసాను. తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కటింగ్ అయితే చేసేసానండి. తర్వాత మనం ఈ అంబ్రెల్లా ఫ్రాక్కి నేనైతే ఈ కింద 4 మడతలు వచ్చేటట్లు పెట్టి ఈ 4 లేయర్స్ వేయాలండి. 4 లేయర్స్ వేస్తే మనకు గేరా అనేది చాలా బాగా అనేది వస్తుంది. ఈ విధంగా అయితే నేను నడుము దగ్గర అటు ఇటు 6 ఇంచులు అయితే తీసుకున్నాను. 6 ఇంచులు తీసుకొని నడుము అయితే డ్రా చేశాను నేను. తర్వాత పొడుగు వచ్చి గౌన్ మోడల్ కాబట్టి 34 ఇంచులు పెట్టానండి. ఈ విధంగా 34 ఇంచులకి మార్క్ అనేది చేసుకోవాలి. ముప్పై 34 ఇంచులకి మార్క్ అనేది చేసుకోవాలి. రౌండ్గా మనం 34 ఇంచులకి రౌండ్ వచ్చేటట్లు మార్క్ అనేది చేసేసుకోవాలి. అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టడం అంటే ఈజీయేనండి, కానీ కొంచెం కటింగ్ చేసుకోవడానికి కొంచెం ప్లేస్ అనేది ఎక్కువ ఉండాలి. ఇది టేబుల్ మీద కట్ చేయలేము, కింద కూర్చొనే కట్ చేసుకోవాలి.
ఈ విధంగా రౌండ్గా మనం 4 ఇంచులకి 34 ఇంచులకి మనం మార్క్ అనేది చేసుకోవాలి. ఎక్కడైనా జాయింట్ పడద్దేమో నీట్గా చూసుకోవాలి మనం. కొంచెం పడుతుందండి జాయింట్, ఈ కార్నర్లో కొంచెం జాయింట్ అయితే పడుతుంది. తర్వాత మనం ఏ విధంగా డ్రా చేసుకున్నామో దాని మీదే మనం ఈ విధంగా జాగ్రత్తగా చూసుకుంటూ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది సిల్క్ శారీ కాబట్టి జారిపోతూ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, మొత్తం కటింగ్ అయితే చేసేసాను. ఈ కార్నర్ ఉంది కదా, ఇక్కడైతే కొంచెం లైట్గా ఒక 2 ఇంచెస్ అయితే జాయింట్ పడద్ది, ఎక్కువ పడదు జాయింట్. చూడండి, ఈ విధంగా అయితే ఫైనల్గా వచ్చింది. కటింగ్ అయిపోయిన తర్వాత మనం దీనికి లైనింగ్ అనేది కట్ చేయాలి కదండి. ఈ లైనింగ్ని కూడా మనము ఈ విధంగా మడతేసుకున్నాను. ఇది 4 ఫోల్డింగ్స్ వేయలేదు, 2 ఫోల్డింగ్సే వేసాను. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకునేటప్పుడు ఎంత పెట్టామో అంతే దీనికి కూడా మనం కొలతలు అనేవి పెట్టుకోవాలి. నడుము అనేది మనకి 32 ఇంచులు రావాలండి. లైనింగ్ అయితే కంపల్సరీ మనకు జాయింట్ అయితే పడద్దండి. ఇదిగోండి, ఇంతవరకు జాయింట్ పడద్ది. ఇక్కడ జాయింట్ వేసుకోవాలి. శారీ పన్నా ఉండదు కాబట్టి లైనింగ్కి కంపల్సరీగా జాయింట్ అయితే పడద్ది. ఇది కూడా ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టాం కదా, రౌండ్గా 34 ఇంచులు పెట్టాం కదా, దీనికైతే మనం 32 ఇంచులు పెట్టుకోవాలండి. ఒక 2 ఇంచులు తగ్గించుకొని పెట్టుకుంటే మనకు కొంచెం లైనింగ్ అనేది కొంచెం పొట్టిగా ఉంటుంది, ఒక 2 ఇంచెస్ లోపలికి ఉంటుంది. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేయాలండి. చూడండి, నేను కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడైతే జాయింట్ పడద్ది. ఇక్కడ మనం కొలత పెట్టుకొని 32 ఇంచులకి కొలత పెట్టుకొని ఇది కూడా మనం నీట్గా కట్ చేసుకొని జాయింట్ ఫస్ట్ కట్ చేసుకొని పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసేసాను. ఇప్పుడు నడుము దగ్గర అయితే కటింగ్ అయితే చేసేసాను. ఇదిగోండి, అంబ్రెల్లా ఫ్రాక్కి లైనింగ్ కూడా కటింగ్ చేసేసాను. రండి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేద్దాము. లైనింగ్ అయితే నేను ఫ్యాబ్రిక్ గ్లూ గమ్ ఉంది కదా, అది పెట్టి నేను అంటించేసానండి. రౌండ్గా కుట్టు వేయాలంటే చాలా టైం పడద్దని నేను గ్లూ పెట్టి అంటించేసి ఐరన్ చేసేసాను. నెక్కి అయితే ఈ విధంగా 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని రౌండ్గా కటింగ్ చేసుకొని ఈ విధంగా రౌండ్కి నెక్కి అయితే మనం ఫస్ట్ చూసుకోవాలండి. చూసుకొని కొలత చూసుకొని తీసుకున్న తర్వాత ఈ పీస్ని మనం రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒకవైపు మడిచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మడిచి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అయితే మనం నెక్ మీద పెట్టి అటాచ్ అయితే చేసేయాలి. మనకు కావాలంటే మనం క్యాన్వాస్ అయినా వేసుకోవచ్చు. ముందే నేను డోరీస్ అయితే ముందే రెడీ చేసి పెట్టాను. డోరీ పెట్టమని చెప్పారు మా కస్టమరు, అందువల్ల డోరీస్ అయితే ముందే నేను రెడీ చేసి పెట్టాను. ఈ విధంగా నెక్ కుట్టేటప్పుడే మనం డోరీస్ అనేవి పెట్టేస్తే మనకు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది.
కుట్టేసిన తర్వాత పైన పెట్టామనుకోండి కొంచెం అసహ్యంగా కనపడతా ఉంటుంది. ఈ విధంగా నెక్ కుట్టేటప్పుడే పెట్టేస్తే ఈ డోరీస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మనం గోరుతో అయితే రఫ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని సేమ్ మనం బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా అదే విధంగా మెడ పీస్ని తీసుకొని వన్ సైడ్ వచ్చి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకొని వీడియో అయితే నేను స్లోగానే పెట్టాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు స్కిప్ చేసేసారనుకోండి మీకు అర్థం కాదు. చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్ రౌండ్గా ఈ నెక్ అనేది అటాచ్ చేసేయాలి. ఈ నెక్ రౌండ్గా ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా వస్తే కటింగ్ అనేది చేసేయాలి. తర్వాత రౌండ్ తిరగడానికి అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. తర్వాత చూడండి, లైనింగ్ మీద కుట్టు పడేటట్లు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు అయితే నేను బ్యాక్ పార్ట్కి అయితే నేను వేయలేదండి, ఫ్రంట్ పార్ట్కే వేస్తున్నాను. అది ఎందుకో మీకు చెప్తాను. ఈ విధంగా కుట్టు వేసిన తర్వాత చూడండి, మళ్ళీ లోపలికి లైనింగ్ అనేది ఫోల్డింగ్ చేసేసి నేను ఇంకొక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే నేను బ్యాక్ పార్ట్కి అయితే వేయలేదు, ఫ్రంట్ పార్ట్కే వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసిన తర్వాత డాట్స్లు అనేవి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. రెండు వైపులా మనం డాట్స్లు అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ తీసుకొని దానికి కూడా నేను డాట్స్లు అనేవి స్టిచ్చింగ్ చేస్తున్నాను. చూడండి, లాంగ్ ఫ్రాక్కి కావాలంటే ప్రిన్స్ కట్ అయినా పెట్టుకోవచ్చు, కానీ వీళ్ళు డాట్స్ పెట్టమని చెప్పారు, ప్రిన్స్ కట్ వద్దని చెప్పారు, అందువల్లే నేను డాట్స్లు పెట్టాను. తర్వాత చూడండి, ఇక్కడ షోల్డర్స్ జాయింట్ చేయాలి. జాయింట్ చేసేటప్పుడు చూడండి, నేను బ్యాక్ పార్ట్ నెక్ కుట్టాను కదా, అది వచ్చి ఇది చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగా పైకి ఫోల్డింగ్ చేసి కొంచెం రఫ్ ఇచ్చుకొని ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. నీట్గా వస్తుందండి, మనకు జాయింట్ చేసినట్టు అసలు కనపడదు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా అయితే మనం జాయింట్ అనేది చేసుకోవాలి. రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ క్లాత్ వచ్చి పైకి ఫోల్డింగ్ చేయాలి. పైకి ఫోల్డింగ్ చేసి ఈ విధంగా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకొని చివరన కొంచెం రఫ్ అనేది ఇవ్వాలి. అప్పుడు మనకు జాయింట్ అనేది చాలా నీట్గా ఉంటుంది. తర్వాత మనకు బ్యాక్ పార్ట్కి మనం నెక్కి రౌండ్గా స్టిచ్చింగ్ అనేది వేయలేదు కదా, ఆ స్టిచ్చింగ్ వచ్చి ఇప్పుడు వేయాలండి. చూడండి, ఇప్పుడు వేస్తున్నాను. చూడండి, నేను నీట్గా చిన్నగా క్లాత్ని జరుపుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. మొత్తం రౌండ్గా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అయిపోయిందండి, రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసేసాను కదా. తర్వాత మనం చూడండి, ఈ విధంగా అయితే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ అయింది. మనం తీసి పక్కన పెట్టేసి తర్వాత చూడండి, ఈ క్లాత్ అయితే నేను సపరేట్గా తీసి పెట్టాను కదా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి. హ్యాండ్స్ అయితే నేను ఫుల్ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. చూడండి, హ్యాండ్స్ అయితే 20 ఇంచెస్ పెట్టానండి.
హ్యాండ్స్ కటింగ్ మీకు అర్థం కాకపోతే నేను సపరేట్గా ఇంకొకసారి అయితే నేను వీడియో పెడతానండి. ఇవి పొడుగ్గా ఉన్నాయి కదా హ్యాండ్స్, ఈ మిషన్ మీద కటింగ్ చేయడానికి కుదరటం లేదు. చిన్న హ్యాండ్స్ అయితే మనం నీట్గా కట్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లోర్ మీద నేను ఇందాకే కట్ చేయాల్సింది కానీ మర్చిపోయాను. ఈసారి నేను మీకు వీడియో తీసి పెడతాను. ఈ విధంగా డ్రా చేసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి అయితే లైనింగ్ అనేది వేయొద్దని చెప్పారు మా కస్టమరు, అందువల్ల నేను హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయలేదు. మామూలుగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొంచెం అర్థమై ఉండదు ఈ హ్యాండ్స్ కటింగు. మామూలుగా బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసు కదండి. తర్వాత మనం ఇక్కడ కొంచెం లైట్గా షేప్ అనేది ఇచ్చుకోవాలి. కొంచెం ఆమ్ హోల్ దగ్గర కొంచెం కరువు తీసుకోవాలండి, ఎక్కువ తీయకూడదు, కొంచెం తీస్తే చాలు. కరువు తీసిన దగ్గర గుర్తు కోసం ఒక టక్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఈ హ్యాండ్స్కి మనం కింద మడిచి పట్టీ అనేది ఫోల్డింగ్ చేసి పట్టీ కుట్టేయాలండి ఫస్ట్. ఇంకొక కుట్టు కూడా వేస్తున్నాను చూడండి. ఫ్రాక్ కదండి, ఫ్రాక్ అయితే ఈ విధంగా 2 కుట్లు వేసుకుంటే బాగుంటుంది, చూసేదానికి నీట్గా ఉంటుంది. అయితే ఈ శారీ అయితే చాలా మెత్తగా ఉందండి, కుడుతుంటే అసలు జారిపోతూ ఉంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి క్లాత్ కుట్టాలంటే కొంచెం కష్టమేనండి. ఇంకొక హ్యాండ్కి కూడా నేను పట్టీ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఇలాంటి జారిపోతున్న క్లాత్కి కుట్టాలంటే కొంచెం కష్టమేను. అయినా కానీ నేను మా కస్టమర్కి తను అన్నీ మన దగ్గరే స్టిచ్చింగ్ చేపిస్తారు, అందువల్ల నేను ఈ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను. తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ ఏదనేది కరెక్ట్గా చూసుకొని ఈ హ్యాండ్ అయితే మనం అటాచ్ చేసుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఇక్కడ షోల్డర్ కాడ నుంచి ఫస్ట్ మనం ఈ వైపు అనేది అటాచ్ చేసి కుట్టేద్దాము. తర్వాత అయితే హ్యాండ్ని తిరగదిప్పేసి ఇంకొక సైడ్ కూడా నీట్గా క్లాత్ని సర్దుకుంటూ అటాచ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేద్దామండి. మీకేమన్నా అర్థం కాకపోతే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోబాకండి లైక్ చేయడం. వీడియో మొత్తం చూస్తున్నారు కానీ లైక్స్ చేయటం లేదు, తప్పకుండా లైక్ చేయండి. ఇంత కష్టపడి మేము వీడియో తీస్తున్నాం కదా, అలాంటప్పుడు మీరు ఒక లైక్ అనేది చేయాలండి. తర్వాత మనం ఇది డబల్ స్టిచ్చింగ్ అయితే వేసేయాలి. ఈ విధంగా డబల్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్ని సైడ్ జాయింట్ అయితే చేసేయాలి. 2 హ్యాండ్స్ ఇదే విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూడండి, ఈ విధంగా అయితే సైడ్ జాయింట్ అయితే చేసేయాలి. మా కస్టమర్ అయితే ఈ ఫ్రాక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది అని చాలా బాగుందన్నారు. ఇంకా ఉన్నాయి శారీసు మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలని అన్నారు. తనకైతే వేసుకొని కూడా చూసింది, ట్రయల్ వేసుకొని చూస్తే అసలు చాలా బాగా అయితే సెట్ అయిపోయిందండి. ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దాని పక్కనే ఇంకొక కుట్టు అనేది కూడా మనం వేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, హ్యాండ్ అనేది నేను తిరగదిప్పిన తర్వాత చూడండి ఎంత నీట్గా మధ్యలో ఏ విధంగా ప్లస్ అనేది వచ్చిందో చూడండి. సేమ్ అదే విధంగా రావాలండి, అప్పుడే ఫినిషింగ్ అనేది మనకు నీట్గా వస్తుంది. ఎలా అంటే అలా కుట్టకూడదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ కూడా సేమ్ అలానే స్టిచ్చింగ్ అనేది చేసేయాలండి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు నడుము ఎంత ఉందో ఎంత వచ్చిందో చివరికి కొలత పెట్టి చూసుకోవాలి, టేప్ పెట్టి.
ఇదిగోండి ఇది తీసుకున్నాను కదా నేను, దీనికి లైనింగ్ అయితే అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద బాటం అండి ఇది, దీనికి లైనింగ్ అయితే అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. రెండు వైపులా మనం జాయింట్ అనేది చేసేసి తర్వాత లైనింగ్ అయితే అటాచ్ చేసి రౌండ్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఎక్కడైనా మిస్ అయితే మీరు వీడియో మటుకు ఖచ్చితంగా చూడండి, మొత్తం మీకు అర్థమైపోతుంది. నేను చెప్పడం మిస్ అయితే మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. అంటే వీడియో మటుకు నేను క్లియర్గా తీసాను కదా, అందువల్ల మీకు అర్థమైపోతుంది. ఈ విధంగా నడుము దగ్గర అయితే మనం కరెక్ట్గా లైనింగ్ అనేది అటాచ్ చేసేయాలి. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఈ బాడీ పార్ట్ తీసుకొని కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చేస్తే మనకు నడుము ఈ విధంగా బాడీ పార్ట్ అయితే దీనికి అటాచ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. రౌండ్గా చిన్నగా క్లాత్ని జరుపుకుంటూ ఎక్కడ ముడతలు రాకుండా మనం ఈ బాడీ పార్ట్ని మనం అటాచ్ చేసి స్టిచ్చింగ్ చేసేయాలి. చూడండి కరెక్ట్గా అయితే వచ్చేసింది, ఎక్కడ అసలు హెచ్చు తగ్గులు అనేది రాలేదు. మనం ఖచ్చితంగా కొలతలుగా తీసుకొని కొలతల ప్రకారం కుట్టామనుకోండి అసలు చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ అసలు మనం ఎత్తుక్కోవాల్సిన అవసరమే లేదు, నీట్గా వచ్చేస్తుందండి. ఫినిషింగ్ కూడా అంతే బాగా అంతే నీట్గా వస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ మీరు షేర్ చేయండి. మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే టైలర్స్ వాళ్ళకైతే షేర్ చేయండి. చూడండి ఫైనల్గా అయితే గౌన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి మా డాల్కి అయితే వేశాను, ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూడండి. ఘేరా అయితే చాలా బాగా వచ్చిందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత